నమస్తే మెహబూబాబాద్ టీవీ న్యూస్ కి స్వాగతం। నా పేరు యశ్వంత్। జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకొని మెహబూబాబాద్ కార్తిక్ హాస్పిటల్ అధినేత ప్రముఖ సీనియర్ వైద్యులు డాక్టర్ బానోత్ నెహ్రూ శుభాకాంక్షలు తెలియజేశారు। తన తోటి వైద్యులకు మెహబూబాబాద్ టీవీ ప్రేక్షకులకు జిల్లా పరిసర ప్రాంత ప్రజలకు ఆయన శుభాకాంక్షలు ప్రకటించారు। సమాజంలో వైద్యుని పాత్ర కీలకమని నెహ్రూ పేర్కొన్నారు। కరోనా నేపథ్యంలో వైద్యులు సేవలు త్యాగాలను ఆయన శ్లాఘించారు। కరోనా వ్యాధి వివిధ రకాలుగా రూపాంతరం చెందుతోందని వ్యాధి నియంత్రణకు జాగ్రత్తలు తీసుకోవాలని నెహ్రూ సూచించారు। మహబూబాబాద్ టీవీ ప్రేక్షకులకు నా తోటి వైద్య బృందానికి మహబూబాబాద్లో పనిచేస్తున్న వైద్యులందరికీ అదేవిధంగా మహబూబాబాద్ జిల్లా ప్రజలకు అధికారులకు అనధికారులకు రాజకీయ నాయకులందరికీ డాక్టర్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను డాక్టర్ బానోత్ నెహ్రూ పూర్వీ మండలం కాంపల్లి గ్రామస్తులను। నా బాల్యమంతా కాంపల్లిలోనే విద్యాభ్యాసం జరిగింది। ఆ తర్వాత మహబూబాలో ఇంటర్మీడియట్ వరకు చదివి కేఎంసి వరంగల్లో ఎంబీబీఎస్ డిసిఎస్ చదవడం జరిగింది। తర్వాత సర్వీస్లో జాయిన్ అయ్యి ఇన్ సర్వీస్ క్యాండిడేట్గా గాంధీ మెడికల్ కాలేజ్లో ఎండీ జనరల్ మెడిసిన్ చేయడం జరిగింది। ఎండీ జనరల్ మెడిసిన్ అయిపోయిన తర్వాత 1999లో మహబూబాద్కి ఏరియా హాస్పిటల్ అప్పుడే ప్రారంభించడం జరిగింది। ఆ హాస్పిటల్కి సూపరింటెండెంట్గా ఒక ఫిజిషియన్గా సివిల్ సర్జన్గా రావడం జరిగింది। అప్పటి నుండి ఒక 10 ఏళ్ల పాటు మహబూబాద్ ఏరియా ఆసుపత్రిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి చాలా కృషి చేశాను। అప్పటి నా వైద్య బృందానికి అదేవిధంగా హాస్పిటల్ సిబ్బంది అందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను। వారందరి కృషి వలన మహబూబాద్ ఎప్పటికీ ఏ గ్రేడ్లో ఉండేది। అదేవిధంగా ఇప్పటికీ కూడా మహబూబాద్ ఏరియా ఆసుపత్రి అదే స్థాయిలో కంటిన్యూ అవుతూ ఈరోజు కోవిడ్ పాండమిక్ వచ్చినా కూడా తట్టుకునే విధంగా వైద్య బృందం ఆసుపత్రిలో పనిచేస్తూ రక్షిస్తూ ఉన్నారు। ఈ సందర్భంగా ఏరియా ఆసుపత్రిలో పనిచేస్తున్న వైద్య బృందానికి అదేవిధంగా నర్సింగ్ సిబ్బందికి అదేవిధంగా మిగతా తోటి సహాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను ప్రజల తరఫున। వారు చేపట్టి చాలామంది ప్రాణాలు ఈరోజు నిలిచాయి। వారి కృషి చాలా అభినందనీయం। అదేవిధంగా ఈ కోవిడ్ పాండమిక్ సందర్భంగా అనేక ఆసుపత్రుల్లో మిగతా కేసులన్నీ పక్కన పెట్టి ఏదైతే జనం ప్రాణభీతితో తల్లడిల్లుతున్నారో వారిని బ్రతికించడానికి అన్ని స్థాయిల్లో పనిచేస్తున్న డాక్టర్ల బృందానికి అదేవిధంగా నర్సింగ్ సిబ్బందికి తోటి సహాయకులందరికీ కూడా రాష్ట్రంలో పనిచేస్తున్న ప్రతి వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను। ఈ సందర్భంగా ప్రజలకు అదేవిధంగా అధికారులకు ప్రజాప్రతినిధులకు నా విన్నపం, డాక్టర్లు దేవుళ్ళైతే కారు, ప్రాణం పోసే వాళ్ళైతే కారు, ఓన్లీ ప్రాణం నిలబెట్టే వాళ్ళే। ఏ జబ్బు ద్వారానైతే ప్రాణం పోతూ ఉంటుందో వీలైన కాడికి ఆ జబ్బు నుంచి ఆ ప్రాణిని రక్షించడానికి ప్రయత్నం చేస్తారే తప్పిస్తే స్వయం కృషితో వారి తప్పు వలన ఏ పేషెంట్ను కూడా ప్రాణం తీయడానికి ప్రయత్నం చేయరు। కాబట్టి ఏ స్థాయిలో హాస్పిటల్ ఉన్నా, అది మామూలుగా క్లినిక్ ఉన్నా, ఒక నర్సింగ్ హోమ్ ఉన్నా, ఒక పట్టణ స్థాయి హాస్పిటల్ ఉన్నా, అదేవిధంగా కార్పొరేట్ స్థాయి హాస్పిటల్ ఉన్నా, అదేవిధంగా ఒక పిహెచ్సి కానీ ఒక కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కానీ ఏరియా హాస్పిటల్ కానీ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ కానీ అదేవిధంగా
టీచింగ్ హాస్పిటల్స్ వరకు కూడా ఎక్కడ కూడా డాక్టర్లు ప్రాణాన్ని రక్షించడానికే మరి ప్రయత్నిస్తారు. కాబట్టి వారికి మీ సహాయం అవసరం ఉంది. ఇప్పుడు తప్పక ప్రతి వారు ఆ విధంగా ఆలోచించాలి. మన ప్రాణం రక్షించబడాలి అని అంటే ఇప్పుడు డాక్టర్లు ప్రతి ఒక్కరు హైదరాబాద్లోనే పరిమితమై లేరు. చాలా వరకు సూపర్ స్పెషలిస్టులు కూడా జిల్లా స్థాయికి వచ్చేశారు. అదేవిధంగా స్పెషలిస్టులు పట్టణ స్థాయికి, మండల స్థాయికి కూడా వచ్చేశారు. కాబట్టి మీరు వారి సర్వీసులను వినియోగించుకోండి. తప్పక వారు ప్రాణాన్ని రక్షించడానికే ప్రయత్నిస్తారు. వారి చేతిలో ఆ రోగిని పెట్టండి, వీలైన కాడికి ప్రయత్నం చేస్తారు. వారు ప్రయత్నం చేసి వారు చేయలేని అక్కడ ఉండే మరి పరికరాలతోనో వాళ్ళకున్న మరి అక్కడున్న పరిస్థితులను బట్టి ఒకవేళ మిమ్మల్ని పంపించడానికి ప్రయత్నం చేసిన మార్గ మధ్యంలో రోగి చనిపోకుండా ప్రైమరీ ఎయిడ్ చేసి పంపిస్తారు. తప్పిస్తే ఏదో ఒక ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత ఆ జబ్బు ఆ మనిషి చనిపోయాడనే అపవాదును వైద్య బృందానికి అంటగట్టకండి. ఆ విధంగా మీరు సహాయం చేసినట్లయితే ఈరోజు ప్రతి డాక్టర్ కూడా తన శాయశక్తుల కృషి చేసి ఆ మనిషిని అక్కడ బ్రతికించడము, లేదంటే పెరిఫరల్ హాస్పిటల్ పంపించే వరకు ఆ పేషెంట్ బ్రతకడానికి ఉపయోగం మరి వాళ్ళు సహాయం చేయడం జరుగుతుంది. కాబట్టి ఆ విధంగా ప్రతి ఒక్కరూ మరి తోడ్పడాలని చెప్పేసి కోరుతూ, మెడికల్ ఇప్పుడు పాండమిక్గా విస్తరించినటువంటి ఈ కోవిడ్ వ్యాధి ఒక వైరస్ జాతికి చెందిందని ప్రతి ఒక్కరికి తెలుసు. ఏ విధంగానైతే 2019లో చైనా వుహాన్ పట్టణంలో విస్తరించిందో, చాలామంది ప్రాణం పోయిన తర్వాత అది ప్రపంచమంతా విస్తరించింది. మన దేశానికి, మన రాష్ట్రానికి, మన పట్టణానికి, మన ఇంటికి కూడా ఆ వైరస్ అనేది వచ్చేసింది. కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇంట్లో మరి కోవిడ్ పేషెంట్స్ ఉన్నారు. కాబట్టి ఒకటి మొదటి దశలో మనకు అవగాహన పరచడానికి, ఇమ్మీడియట్గా ప్రజలను రక్షించడానికి ప్రభుత్వాలు లాక్డౌన్, కర్ఫ్యూ అనే పద్ధతులను అవలంబించాయి. ఎందుకంటే ప్రజలను బయట వదిలిపెట్టినట్లయితే ఆ వైరస్ అనేది విస్తృతంగా విజృంభించి చాలామంది ప్రాణాలు పోతాయనే ఉద్దేశంతోనే కర్ఫ్యూ విధించడం, ఆ తర్వాత లాక్డౌన్ విధించడం జరిగింది. ఆ విధంగా ఆ వైరస్ని కట్టడి చేయగలిగాం. జనసమూహాన్ని కట్టడి చేసి ఆ వైరస్ని ఎక్కువ విస్తరించకుండా కట్టడి చేయగలిగాం. ఆ విధంగా మొదటి దశలో ఎక్కువ మంది ప్రాణాలు పోకుండా కాపాడగలిగారు. ఆ తర్వాత ఎప్పుడైతే కోవిడ్ వైరస్ నుండి మనం మొదటి దశలో ఏ విధంగా అయితే రావడం, ఐసోలేషన్లో ఉండడం, ఐసోలేషన్లో 10-15 రోజులు ఉన్న తర్వాత ఆటోమేటిక్గా జబ్బు తగ్గిపోయిందని చెప్పేసి ఏదైతే మనకు తెలిసిపోయిందో ఇది మామూలు జబ్బే అని ప్రజలు ఆ విధంగా భావించడానికి కారణం, ఈ వైరస్ 80% మందిలో ఏ లక్షణాలు లేకుండానే మామూలు లక్షణాలు, దగ్గు, జలుబు, ఒళ్ళు నొప్పులతోనే ఒక వారం రోజులు బాధపెట్టి ఆ తర్వాత తగ్గిపోవడం, లేదా ఇంకొక 10% మందిలో కొంచెం ఎక్కువ జబ్బును కలిగించి ఆక్సిజన్ శాతం కొంచెం పడిపోయినట్టు మామూలుగా హాస్పిటల్లో అడ్మిట్ చేస్తే కొంచెం ఆక్సిజన్ పెడితే తిరిగి కోలుకోవడము జరుగుతూ ఆ విధంగా 90% మంది హాస్పిటల్ నుంచి లేదా ఇంటి వద్దనే కోలుకోవడం జరిగింది. కాబట్టి మొదటి దశలో ఆ విధంగా చూసిన ప్రజలు ఇది మామూలు జబ్బే, దీంతోనేం కాదు, అందుకొరకే ప్రభుత్వాలు లాక్డౌన్ని తీసేశాయి. మరి అన్ని షాప్స్ ఓపెన్ చేసేశారు. అదేవిధంగా పెళ్లిని ఫంక్షన్స్ని కానీ, అదేవిధంగా పొలిటికల్ ఫంక్షన్స్ కానీ, ఎలక్షన్స్ ఫంక్షన్స్ కానీ అన్నింటినీ కూడా మరి ఆ విధంగా గవర్నమెంట్ అలో చేసింది. కాబట్టి ఇక ఈ జబ్బుతో ఏ ప్రాబ్లం ఉండదని చెప్పేసి జనం ఏ విధంగా అయితే కలిసిపోయారో, జనసమూహం ఏ విధంగా అయితే పెరిగిపోయిందో ఈ వైరస్ రెండవ దశలో చాలా విజృంభించింది. ఒక నెల 15 రోజుల్లోనే చాలామంది చావులను చూడాల్సిన పరిస్థితి వచ్చింది. అదేవిధంగా చాలామంది హాస్పిటల్లో మరి అడ్మిట్ కావాల్సిన పరిస్థితి వచ్చింది. ఆసుపత్రిలో బెడ్స్ దొరకని పరిస్థితి ఏర్పడింది. ఆ విధంగా ఇప్పుడిప్పుడే మళ్ళీ కర్ఫ్యూ విధించిన తర్వాత, మళ్ళీ లాక్డౌన్ విధించిన తర్వాత మళ్ళీ రెండవ దశ నుంచి కూడా బయటపడ్డాం. కానీ ఈ వైరస్ అనేది రూపాంతరం చెందుతూ ఉంటుంది, మ్యుటేషన్ చెందుతూ ఉంటుంది. మ్యుటేషన్ చెందినప్పుడల్లా ఒక కొత్త వైరస్, కొత్త రకం వైరస్ బయటకు వస్తూ ఉంటుంది. ఆ వైరస్ మళ్ళీ స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. కానీ ఈ వైరస్ ఎంత రూపాంతరం చెందినా, ఎన్నిసార్లు రూపాంతరం చెందితే దాని బలం అంత తక్కువ అవుతుంది. దాన్ని విరులెన్స్ అంటాం. ఆ వైరస్ యొక్క విరులెన్స్ తగ్గుతూ వస్తుంటుంది.
కానీ అది ఎప్పుడు తగ్గుతుంది, ఎన్నిసార్లు రూపాంతరం చేస్తే అది తగ్గుతుందో చెప్పడం కష్టం. కాబట్టి మనం 3వ వేవ్ వస్తుంది, చిన్నపిల్లలకు వస్తుందని చెప్పేసి ఏదైతే అంటూ ఉన్నారో తప్పక 3వ వేవ్ వస్తుంది, 4వ వేవ్ వస్తుంది. కానీ మనం ప్రతి వేవ్ని మొదటి వేవ్లో ఏ విధంగా అయితే తట్టుకున్నామో, మొదటి వేవ్ నుంచి ఏ విధంగా అయితే బయటపడ్డామో అదేవిధంగా 3వ వేవ్ నుంచి కానీ 4వ వేవ్ నుంచి కానీ అదే విధంగా బయటపడాలి. తప్పక ఈ మాస్కే మనకు ఆయుధం, ఇంకా వేరే ఏది లేదు. డిస్టెన్స్ ఒక 2 మీటర్ల డిస్టెన్స్ని మెయింటైన్ చేస్తూ జన సమూహం ఎక్కడ కావాల్సి ఉన్నా కూడా చాలా లిమిటెడ్గా ఏ ఫంక్షన్ చేసినా లిమిటెడ్గా ఫంక్షన్ చేసుకోవడం, అక్కడ అటెండ్ అవ్వడానికి పోయిన జనం కూడా చాలా జాగ్రత్తగా మాస్కును వేసుకుని ఓన్లీ భోజనాల దగ్గర ఏదైతే మాస్కులు తీయాల్సిన పరిస్థితి ఉంటుందో అక్కడ కూడా చాలా జాగ్రత్తగా దూరంగా నిలబడి తినడం చేసినట్లయితే మనం తప్పక ఆ వైరస్ను అడ్డుకోగలం. ఎంత పెద్ద మ్యుటేషన్ చెందినా, ఏ వేరియంట్ వచ్చినా, ఎంత విరులెన్స్ అది ఉన్నా కూడా తప్పక దాని నుంచి మనం బయటపడగలం. అది మన ముక్కులోకి రాకుండా, నోట్లోకి రాకుండా, గొంతులో నుంచి అది ఊపిరితిత్తులకు చేరకుండా మనం చేసుకోవాల్సిన జాగ్రత్త ఉంది. తప్పక ప్రతి ఒక్కరూ మాస్క్ను ధరించాలి, డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, అదేవిధంగా చేతులను శుభ్రం చేసుకోవాలి. ఈ 3 తప్ప ప్రపంచంలో ఇంకోటి ఏది లేదు. వైరస్ కాబట్టి దానికి డెఫినెట్ మందులు అనేటివి లేవు, ప్రపంచంలో ఎక్కడా లేవు. చాలామంది డాక్టర్ల మీద జోకులు చేయడం, ఇన్ని సంవత్సరాల నుంచి కూడా ఈ వైరస్ ఇంత విజృంభిస్తుంటే దానికి మందులు కనబెట్టలేదు, ఏదో ఒకటి మందులు ఇస్తున్నారని చెప్పేసి అనడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా కూడా కొత్త వైరస్ వచ్చింది అని అంటే దాని మీద అనేక పరిశోధనలు జరుగుతూ ఉంటాయి. పరిశోధనల ప్రకారం ఆ రోజు ఆ వేరియంట్కి తగ్గ మందు బయటకు వస్తుంది. ఆ వేరియంట్ని ఆ మందుతో మనం కట్టడి చేయగలం. తర్వాత అది రూపాంతరం చెందిన తర్వాత ఆ వేరియంట్ మీద ఆ మందు పని చేయకపోవచ్చు, తిరిగి మన పరిశోధనలు నడుస్తూనే ఉంటాయి. మళ్ళీ ఇంకొక వేరియంట్ని మనం కంట్రోల్ చేయడానికి ఇంకో మందును మళ్ళీ కనిపెడుతూనే ఉంటారు. ఆ విధంగా ప్రజలను రక్షించుకోవడానికి పరిశోధనలు అనేవి జరుగుతూనే ఉంటాయి. దానికి తగ్గట్టు వైద్య బృందం పనిచేస్తూనే ఉంటుంది, ప్రజలను రక్షిస్తూనే ఉంటుంది. కాబట్టి జనం ఒకటి ఇప్పుడు మనం కావాల్సింది, మనకు దాని ద్వారా ఇమ్యూనిటీ అనేది పెరగాలి, యాంటీబాడీస్ అనేది పెరగాలి. ఒకటేమో ఎవరికైతే ఇన్ఫెక్షన్ వచ్చిందో ఎంతో కొంత ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది. ఎవరికైతే తెలియకుండా ఇన్ఫెక్షన్ బాడీలో ఎంటర్ అయిందో ఆ వైరస్, ఆ విధంగా మనకు ఇమ్యూనిటీ వస్తుంది. దాన్ని హెర్డ్ ఇమ్యూనిటీ అంటాం. సో 75% పబ్లిక్కి ఆ హెర్డ్ ఇమ్యూనిటీ వచ్చే వరకు కూడా ఈ వైరస్ నుంచి మనం తప్పించుకోలేము. కాబట్టి అది పూర్తిగా హెర్డ్ ఇమ్యూనిటీ రావాలి అని అంటే దానికి ఒక వ్యాక్సిన్తోనే పాసిబుల్. కాబట్టి ప్రపంచం మొత్తం మీద ఎన్నో రకాల వ్యాక్సిన్లు తయారు చేశారు. భారతదేశంలో కూడా మన కోవిషీల్డ్, కోవాక్సిన్ అని 2 వ్యాక్సిన్లు తయారు చేశారు. ఆ 2 వ్యాక్సిన్లను కూడా ప్రభుత్వాలు విరివిగా ప్రజలకు ఇస్తూ ఉన్నాయి. కాబట్టి ఎవరు భయపడకుండా ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ వేయించుకొని 2 డోసుల వ్యాక్సిన్ ఏదైతే ప్రభుత్వం నిర్ణయించిందో, చాలామంది దాని మీద కూడా జోకులు చేస్తున్నారు. ఇంతకుముందు 28 డేస్కే ఇచ్చారు కోవిషీల్డ్ 2 డోసులను. ఇప్పుడు దాన్ని అక్కడ వ్యాక్సిన్ లేక దాన్ని గ్యాప్ పెంచారని. ఆ విధంగా కాదు. ఈ కోవిషీల్డ్ వ్యాక్సిన్ కానీ కోవాక్సిన్ వ్యాక్సిన్ కానీ వాటి గ్యాప్ ఎంత ఎక్కువ ఉంటే యాంటీబాడీస్ కూడా అంత మంచిగా డెవలప్ అవుతాయని చెప్పి పరిశోధన ద్వారా తెలిసింది. కాబట్టి ప్రతి ఒక్కటి ఇంటర్నేషనల్గా తెలిసే విషయాల మీదనే భారతదేశం కూడా స్పందిస్తుంది. భారతదేశంలోని పరిశోధకులు కూడా ఆ విధంగానే దాన్ని అవలంబిస్తారు. డాక్టర్లు ఆ విధంగానే వారి దారిలో నడుస్తారు. కాబట్టి ఈరోజు ఏవైతే హాస్పిటల్లో రేట్లు పెరిగిపోయాయో వాటికి కూడా కారణం డాక్టర్లు కాదు, వైద్యులు కాదు, వైద్య బృందం కాదు. ఇదంతా కూడా ఏదైతే పాండమిక్ అని చెప్పేసి బాగా విరివిగా ప్రజల్లోకి వెళ్ళిపోయిందో దాన్ని ఎన్క్యాచ్ చేసుకోవడానికి కొంతమంది ఈరోజు ఆక్సిజన్ రేట్ని పెంచి పడేశారు, ఆక్సిజన్ కాన్సన్ట్రేట్ రేట్ని పెంచి పడేశారు. అదేవిధంగా హాస్పిటల్లో ఉపయోగించే ప్రతి దాన్ని పెంచేశారు. కాబట్టి ఆసుపత్రిలో ఈరోజు కోవిడ్ పేషెంట్ చూడడానికి కొంత కష్టం అవుతుంది, బిల్లులు ఎక్కువ అవుతున్నాయి. తప్పిస్తే ఇదంతా డాక్టర్లు చేసేది కాదు, హాస్పిటల్ చేసేది కాదు. ఎవరైనా ఒకరు చేస్తే మీరు తప్పగా వాళ్ళని అడగొచ్చు. కానీ ఎక్కడైతే ఈ విధంగా పెరిగిపోవడానికి కారణం సమాజం అయితే సమాజాన్ని నిందించండి. ఎవరైతే అనవసరపై వార్తలను ప్రసరిస్తున్నారో వాళ్ళని నిందించండి. కానీ ప్రతిదానికి డాక్టర్లను బాధ్యులను చేసి డాక్టర్ల బృందాన్ని, వారి మనోస్థైర్యాన్ని దెబ్బతీయకండి. వారిని ఏ విధంగా ఎంతవరకు మీరు ప్రోత్సహిస్తే అంతవరకు యువ డాక్టర్లు చాలా మంది వచ్చారు. ప్రతి ఒక్కరు నడుము బిగించి ప్రజల రక్షణ కొరకు నిలబడి ఉన్నారు. వారి సర్వీస్ను ఉపయోగించుకోండి, వారి నాలెడ్జ్ని ఉపయోగించుకోండి. ఆ విధంగా ప్రజలందరినీ రక్షించుకోండి అని చెప్పేసి తెలియపరుస్తూ, మరి ఒకసారి ఈ డాక్టర్ డే సందర్భంగా
ప్రతి ఒక్కరికి టీవీ ప్రేక్షకులకు అదేవిధంగా నా తోటి డాక్టర్ బృందానికి ప్రజలందరికీ కూడా పేరు పేరున మరి ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్.